మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. మీరిద్దరూ రావాలి. ఇది మీ ఇద్దరితో కలిసి మాట్లాడాల్సిన ముఖ్యమైన విషయం. ఓ అవునా, ఒక్క నిమిషం మేడం. నాన్నా, రేఖకి మన ఇద్దరితోనూ మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది? అవునా, ప్రేమ విషయం అయితే అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడతారు. డైరెక్ట్గా పెళ్లి విషయం అయితేనే అబ్బాయి తండ్రితోటి మాట్లాడతారు. అంతేనంటావు నాన్నా? అయితే పెళ్లి గురించే మాట్లాడుతుందేమో నాన్నా. కానీ ఆ సంగతి మాట్లాడాలంటే అరుంధతి మాట్లాడాలి. రేఖ ఒక్కతే మాట్లాడతాను అంటుందంటే అత్తయ్యకి చెప్పకుండా పెళ్లి చేసుకోవాలనుకుంటుందేమో నాన్నా. పెళ్ళి అవ్వగానే పిల్లలు పుట్టేస్తారని కళ్ళగన్నాడంట నీలాంటోడే. అవన్నీ తర్వాత నాన్న, ముందు మనం వెళ్దాం నాన్న. రేఖ మేడం, నేను నాన్న వస్తున్నాం. సరే అయితే 10 నిమిషాల్లో వచ్చేయండి, సరేనా? అలాగే మేడం, 10 నిమిషాలు అక్కడ ఉంటాం. ఓకే పద. నాన్న పద వెళ్దాం. రే 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 రే, ఆగరా. భోజనం చేయకుండా వెళ్ళిపోతారేంటి? అవన్నీ రేఖతో మాట్లాడేకే అమ్మా. రే చెయ్యన్న కడుక్కోనివ్వరా. అబ్బా, అవన్నీ రేఖతో మాట్లాడేకే కడుక్కోవచ్చు. పద ముందు రా. రా నాన్న, మళ్ళీ కడుక్కుందు గాని. ఆహా అక్క, అచ్చం అమ్మవారిలానే ఉన్నావు తెలుసా? అయితే మరీ మంచిది. ఆ అమ్మవారు మనకి తోడుగా ఉన్నారన్నమాట. మరి మొదలు పెడదామా? ఓ, నేను నా బుజ్జి రెడీ అక్క. ఏదిరా కోడలు పిల్ల, ఇంకా వచ్చినట్లేదు? అదేంట్రా ఆ పాక దగ్గర అలా మెరుపులు వస్తున్నాయేంటి? పద నాన్న చూద్దాం. ఒరే మనకెందుకురా, రేఖ అక్కడే ఉందేమో. ఇంత సినిమా పిచ్చోడివి, కానీ సినిమా ఎఫెక్ట్లేవీ తెలియవు. హీరో హీరోయిన్లు కలిసినప్పుడు ఇలాగే మెరుపులు రావడం, గాలి రావడం, పువ్వులు రాలడం, ఇలాంటివన్నీ జరుగుతాయి కదా. రే ఆకాశంలో మేఘాలు లేవు, ఇది వర్షాకాలం కాదు కదరా. అయినా మెరుపులు వస్తున్నాయంటే ఇది ఖచ్చితంగా నా ప్రేమ పవరే. పద నాన్న పద. రేఖా రేఖా, పద నాన్న, లోపల మెరుపులు వస్తున్నాయి, చూద్దాం పద. రే నీకు పిచ్చి బాగా ముదిరిందిరా. ప్రేమ పిచ్చి ఇలాగే ఉంటుంది నాన్న. నువ్వే చెప్పావు కదా రేఖని ప్రేమించమని. రా నాన్న, పద నాన్న. రేఖా రేఖా, నాన్న పద. పద నాన్న. రే రా. రే రేఖా,
కుమారా, ఇక్కడ ఉంది రేఖ కాదురా, అమ్మవారురా. అమ్మమ్మ, దుర్గమ్మ తల్లి నువ్వా? అమ్మా, ఏరా నన్నే అవమానిస్తారా? నన్నే ఎగతాళి చేస్తారా? అమ్మా, ఏరా నన్నే ఎగతాళి చేస్తారా? అమ్మా, వద్దమ్మా. అయ్యో నన్నే అవమానిస్తారా? అమ్మా, నిన్ను అవమానించావా తల్లి? అబ్బా, అమ్మా, అరే, అబ్బా, అయ్యో కొట్టుక్క. అబ్బా, అబ్బో, అమ్మా, అబ్బా, అబ్బా, అమ్మా దుర్గమ్మ, నేనేం చేయలేదమ్మా. మా నాన్ననే కొట్టండి. మా నాన్నే ఎగతాళి చేశారు. అబ్బా, అబ్బో, అమ్మా, అబ్బా, తల్లి నేనేం చేయలేదమ్మా. నువ్వు అమ్మవారి కదా, నిన్నెలా అవమానిస్తావమ్మా? అబ్బా, వద్దు, అమ్మా. కొట్టుక్క. అయితే ఆడవాళ్ళు ఒకటి, అమ్మవారు ఒకటా మీకు? అబ్బా, అమ్మో దుర్గమ్మ, ఆ, అబ్బా, అబ్బా, మహాకనక దుర్గా దుర్గమ్మ, అయ్యో అబ్బా, అమ్మా. నాన్నోయ్ మ్యూజిక్ ఆగి పాట వచ్చేస్తుంది నాన్న. అమ్మో, ఊరి పిచ్చిరా కుమారా, అమ్మవారు ఉంటే అన్నీ వస్తాయిరా. అబ్బా, ఇంకాసేపు ఇక్కడే ఉంటే మనకు పోయే కాలం కూడా వస్తుందిరా. అబ్బో, పదరా, పద. అబ్బా, అమ్మో, రా, రా. అమ్మో, అమ్మో, అబ్బా, ఓ, అబ్బా, అమ్మో, ఓ, రా నాన్న. సృష్టించు ఆదిశక్తి అమ్మా, అమ్మా, అబ్బా, నాన్న, ఆ, అబ్బా, బా, అమ్మా, అమ్మా, నాన్న నొప్పులు నాన్న. అబ్బా, రే, ప్రేమ అన్నావు, మెరుపులు అన్నావు. వెళ్ళరా, వెళ్ళు, లోపలికి వెళ్ళు, వెళ్ళు. అమ్మా నొప్పులు. వద్దురా, వద్దురా అంటే బలవంతంగా లాక్కెళ్ళావు. ఇప్పుడు నువ్వు వెళ్ళరా. అబ్బా, అమ్మో, సరేరా, బండిది. నా వల్ల కాదు నాన్న. నువ్వే తీ. సరే, జరుగు. అబ్బా, అబ్బా, ఆ, నడపటం నా వల్ల కాదురా. తోసుకుంటా వెళదాం, పద. అబ్బా, సరే నాన్న. అమ్మా, ఓ, అమ్మా. అబ్బో, అక్క, వీళ్ళకి నొప్పులతో ఇంటికి వెళ్ళడానికి 2 గంటలు పడుతుంది. భలే కొట్టావక్క. 20 ఏళ్ల కోపంలో కొంచెం కూడా తీరలేదు కళ్యాణి. పూర్తిగా తీర్చుకుంటే వాళ్ళకి ఈ భూమి మీద నూకలు తీరిపోతాయక్క. అమ్మా, ఆ దుర్మార్గులకి బుద్ధి చెప్పడానికి నీ వేషం వేసుకున్నాను. అక్క, మంచి చేసే ప్రతి ఆడ మనిషిలో ఆ అమ్మవారు ఉంటుందక్క. దుర్గమ్మ కృష్ణమ్మ ఒకటై కాచిన బెజవాడ. దుర్గమ్మ కృష్ణమ్మ ఒకటై కాచిన బెజవాడ. దుర్గమ్మ కృష్ణమ్మ ఒకటై కాచిన బెజవాడ. మగవాళ్ళని నమ్మకూడదు. ప్రలోభాలకి లొంగకూడదు. డబ్బు కంటే కుటుంబం గొప్పది.
కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలుండకూడదు. అపార్థాలతో అనుబంధాలని దూరం చేసుకోకూడదు. తప్పు చేస్తే శిక్షకి సిద్ధంగా ఉండాలి. హాసిని, టిఫిన్ చేయమ్మా. హాసిని, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నువ్వు వినిపించుకోకపోయినా నీ చెవుల్లోకి చేరాల్సిన విషయం, మీ అత్తగారు నాకు చెప్పిన విషయం. హాసిని, అమ్మ ఇంపార్టెంట్ విషయం అని చెప్తుంది కదా. చూడమ్మా హాసిని, నీకు పెళ్లి కాకముందు వరకు ఏం కావాలో, ఎలా కావాలో, ఏది చెయ్యాలో, ఎలా చెయ్యాలో అన్నీ నేను చూసుకునేదాన్ని. నీకు మంచి చెడు అవగాహన వచ్చాక నీ ఇష్టాన్ని గౌరవించాను. కానీ ఇప్పుడు నీకు పెళ్ళయిందమ్మా. పెళ్లి కాకముందు ఆడపిల్ల అవసరానికి తగ్గట్టు అమ్మ అన్నీ చేసి పెడుతుంది. కానీ పెళ్ళయ్యాక ఆడపిల్లే అత్తవారికి కావలసినవి చేసి పెట్టాలి. కావలసినవి అంటే ఇంటి పనులు, వంట పనులు మాత్రమే కాదమ్మా. ఇంటికి మహాలక్ష్మి వచ్చిన ఏడాది కల్లా ఇంట్లో బుడిబుడి అడుగులు వేసుకుంటూ ఒక చిన్ని కృష్ణుడో, ఒక బుజ్జి మహాలక్ష్మో కావాలని మీ అత్తగారు కోరుకుంటారు. ఆ కావాల్సింది, ఇవ్వాల్సింది కోడలే కదమ్మా. అది ఇవ్వాలంటే భర్తతో అన్యోన్యంగా, సంతోషంగా కాపురం చెయ్యాలి కదా. ఇటివ్వు. సునైనా, ఆగు. హాసిని ఒంటికి నీ చేతిగోళ్లు తగలకూడదు. నువ్వు ఆగు. ఏ అమ్మ చెప్తుంది నీకు కాదా? ఎందుకిలా మొండి వేషాలు వేస్తున్నావు? సునైనా, ఆగమన్నానా? లేకపోతే ఏంటమ్మా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మనల్ని శత్రువుల్లాగా చూస్తుంది. మొహాలు చూడదు, మనతో మాట్లాడదు. ఆ గోడకో దేవుడికో చెప్తుంది. అరే, మనం పెట్టింది తినడానికి కూడా ఆలోచిస్తుంది. ఏ చిన్నప్పటి నుంచి దీనికి బుద్ధులు నేర్పించింది ఎవరంట? నువ్వు కాదా? లేదంటే పుట్టడమే మహాజ్ఞానిలాగా పుట్టేసిందా? సునైనా, నువ్వు ఆగు. చూడు హాసిని, మన వల్ల తెలియక ఏదన్నా తప్పు జరిగితే సరిదిద్దుకోవాలి. కానీ తెలిసి జరిగితే క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నిన్ను చేసుకోవడం వల్లే తనకి వంశోద్ధారకుడు ఇంకా రాలేదని అరుంధతి చాలా బాధపడుతోంది. తన బాధని తీర్చడం నీ బాధ్యత. ఇది తల్లి
ఓ కూతురికి చెప్పాల్సిన మాట. అందుకే చెప్తున్నాను. నువ్వింటే బాగుంటుంది, వినకపోతే ముందు ముందు చాలా మాటలు పడాల్సొస్తుంది. ఆ తర్వాత నీ ఇష్టం. అమ్మ చెప్తుంది అమ్మ మంచి గురించి కాదు, నీ మంచి గురించే. అర్థం చేసుకో. నిన్ను చేసుకోవడం వల్లే తనకి వంశోద్ధారకుడు ఇంకా రాలేదని అరుంధతి చాలా బాధపడుతోంది. తన బాధని తీర్చడం నీ బాధ్యత. అబ్బా అబ్బా అయ్యో అమ్మా. అబ్బో బా అమ్మా అయ్యో అయ్యయ్యయ్యో! ఏవండి? లేవండి, మెల్లిగా లేవండి. అబ్బా అబ్బా కూర్చోడానికి లేకుండా పడుకోవడానికి లేకుండా అమ్మో పిచ్చ కొట్టుడు కొట్టింది అమ్మవారు. అబ్బా అవునా పడుకుంటే ముందు వెనక మంటెక్కిపోతోంది. రాత్రి నిద్ర ఆపుకోలేక నొప్పులు పడుతూ నిద్రపోయాం కాబట్టి తెలియలేదురా. ఇప్పుడు తెలుస్తుందిరా. కూర్చోనివ్వకుండా పడుకోనివ్వకుండా అబ్బా వెరైటీ శిక్ష వేసిందిరా. అబ్బబ్బా, రాత్రి నుంచి ఇవే అరుపులు, ఇదే గోల. మీ గోలకి నాకు రాత్రంతా నిద్ర లేదు. మీ బాధ చూడలేకపోతున్నానండి. అబ్బా అబ్బా ఇదొకటి. దీనికి అసలు వివరం తెలియదు. తిడుతూ పాపం అంటుంది. అది జారిపడ్డం కోపడటం అర్థం కావట్లేదు. ఏమండి, నాకు డౌటు. అడుగు. అసలు అమ్మవారు నిజంగానే వచ్చిందా? అమ్మా, మా ఒంటి మీద ఉన్న దెబ్బలు, మేం పడుతున్న నొప్పులు నిజం కావా? నిజమే, కానీ అసలు ఇదంతా ఎందుకు జరిగింది? ఎందుక? రమ్య, ఏంటండి? నిన్న రాత్రి నువ్వు కట్టిన చీర, ఆ చరిత్రాత్మక చీర ఒక్కసారి తీసుకొస్తావా? ఉండండి, ఇప్పుడే తీసుకొస్తాను. అమ్మా అమ్మా ఏమండి, ఇదిగోండి. ఏమండి, ఇంతకీ చీర ఎందుకు తెమ్మన్నారు? మీకంత బాగా నచ్చిందా? మళ్ళీ బయటికి వెళ్దామా? వెళదాం గాని ఇది నీకెందుకు నచ్చిందో చూపిస్తానుండు. అగ్గిపెట్టుందా? ఇప్పుడు తెస్తానండి. ఇదిగోండి. ఇప్పుడు ఏం చేస్తానండి? ఏం చేస్తానా? ఈ చీరని ఏమిడి, ఏం చేస్తున్నారండి? తగలబెట్టేస్తాను. నానా, అయ్యయ్యో, నా చీర కాలిపోతుంది. అయ్యయ్యో, చీరకి నిప్పంటించేశారేంటండి? నోర్మయ్యవే. ఈ దిక్కుమాల చీర ఎందుకు కట్టావంటే మంచి జరుగుతుందన్నావు కదా. చూడవే, మమ్మల్ని మా ఒళ్ళంతా చూడవే. ఇదంతా ఈ చీర వల్లే. బా, దీనివల్లే అమ్మవారు వచ్చి మమ్మల్ని కొట్టింది. ఆహా, అదేం కాదు. మీరు అమ్మవారు వచ్చిన హాసిని వాళ్ళ అమ్మని బాధ పెట్టారు కదా, అందుకే
ఇలా వచ్చిందేమో ఆ అమ్మవారు. చీర కాలిపోయిన కోపంలో చెప్పినా మీ అమ్మ చెప్పింది నిజమే అనిపిస్తుంది. అనిపించడం కాదండి, అదే నిజం. లేదంటే నేను చీర కడితే అమ్మవారు వచ్చి మిమ్మల్ని ఎందుకు కొడుతుంది? అవును నాన్న, అందుకే అమ్మవారు అంత కోపంగా బాధేసింది. కరెక్టే. మనం వెంటనే అమ్మవారిని శాంతింప చెయ్యాలి. లేదంటే మనల్ని ఇలా కూడా నిలబడినివ్వదురా అమ్మవారు. ఏం చేద్దాం నాన్న? ఏమండి, మీరేదో ఒకటి చేయండి, కానీ అమ్మవారిని పూర్తిగా శాంతింప చేయండి. మళ్ళీ ఆవిడ చేతిలో తన్నులు తినకండి. శాంతింప చెయ్యాలి. చెప్పు రేఖ, హాసినితో ఏం మాట్లాడుతున్నావు? నువ్వెవరితోనో ఏదో చెప్పాలనుకుంటున్నావంటోంది. ఏంటా విషయం? చెప్పు రేఖ. నేను ప్రేమించానమ్మా. ఎవరు? చరణ్.